భూమి మీద రవాణా వ్యవస్థ కంటే సముద్రంలోనే 90% రవాణా వ్యవస్థ ఉన్నది. మళ్ళీ చెప్పమంటారా? భూమి మీద ఒక 10% రవాణా వ్యవస్థ ఉంటే సముద్రంలో 19% ఈ రవాణా వ్యవస్థ అనేది సముద్రంలోనే ఉంటుంది. మనకు క్రూడ్ ఆయిల్ రావాలన్నా, బియ్యం రావాలన్నా, గ్యాస్ రావాలన్నా, సరుకులు రావాలన్నా అది ఓడల నుంచి వచ్చేది. పెద్ద పెద్ద కారులు కానీ, బైకులు కానీ, ఈ షిప్పుల్లో నుంచే ఇవన్నీ వస్తాయి. పెద్ద పెద్ద కంటైనర్లలో ఇవి వస్తాయి. మీరు వైజాగ్ పోర్టుకి వెళ్ళినట్లయితే అక్కడ మీరు చూడవచ్చు, లేదా ముంబై షిప్ పోర్టుకి వెళ్ళినట్లయితే ఇవి మీరు చూడవచ్చు. నేను షిప్పులు చూశాను. కన్యాకుమారిలో వెళ్ళినప్పుడు ఈ పెద్ద పెద్ద షిప్పులు చాలా, అంటే అవి డైరెక్ట్ షిప్పు ఒడ్డుకు రావండి. చాలా దూరంలో 2-3 కిలోమీటర్లోనే సముద్రంలో ఉంటాయి. వాడి దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న స్టీమర్స్ వెళ్ళి ఏం చేస్తారంటే తీసుకొని వస్తారు. నాకు తెలిసి వైజాగ్లో అయితే అవి ముందుకి వస్తాయి. ఈ షిప్ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోతే ఏం జరుగుతుంది? ప్రపంచంలో ఇంకా ఆర్థిక మాంద్యం అనేది స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతానికి యుద్ధాలు జరుగుతున్నాయి, ఇరాన్కి, అమెరికాకి.